బాలాజీనగర్ మున్సిపల్ పరిధిలోని ఆదర్శ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వృద్ధాప్య ఆశ్రమం ఎదురుగా రోడ్డుపై స్థానిక కాలనీవాసులు ఇష్టానుసారం చెత్త వేయడం వల్ల తీవ్ర పరిశుభ్రత సమస్య తలెత్తింది. గృహ వ్యర్థాలు, మిగిలిన పదార్థాలు, పాత చినిగిన పరుపులు, దుప్పట్లు, ప్లాస్టిక్ కవర్లతో కూడిన వ్యర్థాలను స్థానికులు రోడ్లపై పడేస్తున్నారు. వర్షాల కారణంగా ఈ వ్యర్థాలు కుళ్ళిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీని కారణంగా ఆ ప్రాంతంలో దోమల సంఖ్య విపరీతంగా పెరిగి దోమల వృద్ధికి ఇది ప్రధాన కేంద్రంగా మారింది. వృద్ధాప్యం ఆశ్రమంలో నివసించే వృద్ధులు ఈ దోమల బెడద వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిళ్ళు నిద్రలేక దోమల ద్వారా వచ్చే వ్యాధులతో సతమతమవుతున్నారు. వృద్ధులు ఇప్పటికే బలహీనంగా ఉన్నందున ఈ పరిస్థితి వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది బాలాజీనగర్లోని ఆదర్శ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వృద్ధాప్య ఆశ్రమము. ఈ ఆశ్రమంని బాలరెడ్డి గారు నిర్వహిస్తున్నారు. దీని పక్కనే ఈ చెత్త చేస్తున్నారు. విపరీతమైన వేస్టేజీ, ఈ చెత్త, ప్లాస్టిక్ వేస్టేజీ, తర్వాత ఈ పాత ఏంటవి మన దిండ్లు, పరుపులు, ఇంట్లో వాడేసినవి అన్ని విపరీతంగా ఉంటున్నాయి. వీటి వలన ఈ వృద్ధులకు విపరీతమైన దోమలు వస్తున్నాయి. దీన్ని మున్సిపల్ అధికారులు పట్టించుకొని ఇక్కడ ఈ చెత్త వేయకుండా చూడాలని మన ఈ ఆశ్రమం ఏదైతే నిర్వహిస్తున్నారో బాలరెడ్డి గారితో మాట్లాడదాం. మరి నువ్వు ఒకసారి రోజు వాకింగ్ వస్తావు అమ్మ, నువ్వు వాకింగ్ వస్తుంటావు. ఇట్లా ఓల్డ్ ఏజ్ ఉన్నా కానీ మాట్లాడు. మన డిఆర్టీవీ న్యూస్ ఛానల్కు ధన్యవాదాలు. నేను ఆదర్శ్ ఓల్డ్ ఏజ్ చైర్మన్ నగర్ బాలరెడ్డి. 12 సంవత్సరాల కోరిక నేను ఓల్డ్ ఏజ్ నడిపిస్తున్నా. 170-80 ఏళ్ళు ఉన్న ముసలోళ్ళే, అది ఫ్రీ సర్వీస్ చేస్తున్నా. కాబట్టి ఏంటంటే 12 సంవత్సరాల కోరి ఇదే చెత్త చేసుడు, ఇబ్బంది పెట్టుడు, ఎన్నిసార్లు ఇట్లా బట్టలు కట్టి, చెప్పులు కట్టి, ఎన్ని రకాల ఎంత చేసినా కానీ ఖచ్చితంగా రోజు ఈ చెత్త వల్ల ముసళ్ళకు దోమలు ఖర్చుడు, వాళ్ళు నిద్ర లేకపోడు, వాళ్ళు హెల్త్ బాగుండకపోడు, చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇంకేనా దయచేసి మున్సిపల్ వాళ్ళు సహకరించి చేయగలరు. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆదర్శ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఇక్కడ అందరూ 57 సంవత్సరాలు పైబడిన వృద్ధులు మాత్రమే ఉంటారు. వాళ్ళకి మాకు ఇక్కడున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ చుట్టూ ఈ చెత్త వేయడం వల్ల, మున్సిపాలిటీ వాళ్ళు సరిగా పట్టించుకోవడం వల్ల చాలామంది దోమకాటు వల్ల అనారోగ్యానికి గురై జ్వరాలని, ఇతరత్ర ఆరోగ్య సమస్యలతో చాలా బాధపడుతున్నారండి. ఇక్కడ ఉన్నది ఒక ఓల్డేజ్ హోమ్ అన్న విషయం మర్చిపోయి చుట్టుపక్కల ఉన్న జనాలందరూ మాకు సహకరించకపోగా వాళ్ళ ఇంట్లో వాడి పడేసినటువంటి చెత్తను తీసుకొచ్చి మరీ దారుణంగా మా హోమ్ ముందు వేయడం వల్ల వృద్ధులందరూ చాలా బాధపడుతున్నారు. చాలా రకమైన అనారోగ్య సమస్యలు రావడం వల్ల మేము హాస్పిటల్ చుట్టూ తిరగడం, వాళ్ళకి చాలా రకాలైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైనా కానీ ఈ విషయాన్ని వారి దృష్టిలో తీసుకుని మాకు తగిన సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే కనీసం వారం రోజులకు కాదు కదా, ఒక 4-5 రోజులకైనా ఈ చెత్త తీసేయడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి చాలా వరకు వృద్ధులు కోలుకొని స్వస్థత పొందుతారు. కాబట్టి మీ అందరికీ దయచేసి విన్నవించుకునేది ఏంటంటే మాకు మున్సిపాలిటీ తరఫు నుంచి ఒక చిన్న సహాయం